హాయ్ ఫ్రెండ్స్, సరికొత్త రుచులతో మీ ముందుకు వస్తుంది ఈ రామయ్య ఫుడ్స్. ఈరోజు మనము ఎంతో టేస్టీకరమైన ఆరోగ్యానికి ఎంతో ఆరోగ్యం చేకూర్చే ఇక జొన్న రొట్టెను మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా చక్కగా ఉంటుంది ఈ జొన్న రొట్టె. కర్రీలో, చపాతీలో ఏ దాంట్లో తిన్నా కానీ ఆరోగ్యానికి ఎంతో బెనిఫిట్ని ఇస్తుంది ఈ జొన్న రొట్టె. తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక గ్లాసు మనము జొన్న పిండిని వేసి అలా వేడి నీళ్ళతో చక్కగా పిసికి, చూసారండి, అలా పిసికి అలా ఉండలాగా చేసి మనము జొన్న పిండిని కింద బండ మీద వేసి అలా రొట్టెలాగా చేయటం అండి. ఇది ఎంతో జిగురుగా ఉంటే అంత చక్కగా ఈ రొట్టె అనేది మనకి వస్తుందండి. ఈ జిగురుతనంతోనే ఈ రొట్టె అనేది వస్తుంది. చాలా చక్కగా ఉంటుంది. ఎవరైనా తయారు చేసుకోవచ్చండి. ఒకసారి మనం చూసామనుకో ఈ జొన్న రొట్టెని తయారు చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇది ముందుగా కొంతమంది ఏం చేస్తారంటే వేడి నీళ్ళల్లో జొన్న పిండిని వేసేసి గట్టితో తిప్పేసుకున్న అదొక ప్రాసెస్ అండి. మామూలుగా కొంతమంది మామూలుగా గ్లాసులో పిండిని బండ మీద వేసేసుకుని వేడి వాటర్తో కూడా కొంతమంది చేసుకుంటారండి. చూసారా, రొట్టె అనేది చాలా చక్కగా వచ్చింది. రొట్టె చేయటంలో కూడా చాలా ప్రాక్టీస్ ఉంటుందండి. అందులో ఈ రొట్టె అలా అయిన తర్వాత మనం పొయ్యి మీద ప్యానం పెట్టి, కట్టెల పొయ్యి మీద అయితేనే ఈ రొట్టె అనేది చాలా చక్కగా వస్తుందండి. టేస్టీ కూడా ఉంటుంది. ఎందుకంటే గ్యాస్ పొయ్యి మీద కన్నా కట్టెల పొయ్యి మీద రొట్టె అనేది చాలా చక్కగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఏ దాంట్లో అయితే ఉన్నా కానీ మనము రొట్టెల పెంక అనేది ఉంటుంది. ఆ రొట్టెల పెంక మీద ఆ రొట్టె అనేది నిదానంగా తీసుకుని మనము దాని మీద వేసుకోవడమేనండి. వేసుకుని ప్రక్కలకి ఏదైనా అంచులు వస్తే ఆ అంచులను తీసేసుకుని కొంచెం వాటర్ అనేది పైన యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ కాదండి, కొంచెం వేసుకుని ఒకసారి అలా బ్రష్ పెట్టి రుద్దినట్టు ఒకసారి చేసుకుని కింద కాలింది మనం ఏం చేయాలంటే మళ్ళీ రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇది మన గ్యాస్ పొయ్యి కంటే కట్టెల పొయ్యి మీద చాలా రుచిగా ఉంటుందండి. ఇక జొన్న రొట్టె ఆరోగ్యాన్ని ఎంతో చేకూరుస్తుంది. జ్వరం వచ్చినప్పుడు కానీ, లేకపోతే మనకు ఆరోగ్యం బాగోలేనప్పుడు కానీ ఈ జొన్న రొట్టె తినటం వల్ల మనకి ఎంతో మేలుగా ఉంటుంది. ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది, బలాన్ని ఇస్తుంది. కనుక మీరు కూడా ఈ జొన్న రొట్టెను తయారు చేసుకునే విధానాన్ని చూసి మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఈ జొన్న రొట్టె ఒకసారి మనం చూసామంటే బండ మీద ఎంతో చక్కగా చేసుకోవచ్చు. చూశారండి, ఒక పక్క కాలింది, రెండో పక్క కూడా మళ్ళా కాలిందండి. చూసారా? వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో కలుద్దామండి. అంతవరకు బాయ్.